నిజ జీవితం అంటే 2:30 గంటల సినిమా కాదు. అన్నీ మారిపోయి శుభం కాటుపడడానికి. ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒక ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జి గారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. మా వారికి ఆరోగ్యం బాగలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయ మాటలు చెప్పి మోసం చేసి ఎత్తుకుపోయారేమో అని చెప్పింది. జడ్జి గారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోన్లో ఎదురెదురుగా తల్లి కూతురు నిలబడ్డారు. ఆ అమ్మాయి కళ్ళల్లో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం లేదు. ఆ అమ్మాయి అంటుంది, నన్నెవరు మోసం చేయలేదు, నన్నెవరు ఎత్తుకొని పోలేదు. నేను మేజర్ని, నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఇంట్లో వాళ్ళకు ఒక మాటైనా చెప్పాలి కదా అని అడగాలని అనుకున్నా కోర్టులో ఇలాంటి సంభాషణ ఉండరాదు కనుక 1 గంట సేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవాల్సిందిగా జడ్జి గారు తీర్పిచ్చారు. కారణం ఏంటంటే జడ్జి గారి ఆశ ఏంటంటే ఒకవేళ ఆ తల్లి కూతుర్లు కలిసి మాట్లాడుకుంటే ఆ తల్లి కష్టానికి కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని ఆయనకు మనస్సుంది కదా. అందుకే ఆలోచించి అలా చెప్పారు. 1 గంట తర్వాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ ఎటువంటి మ్యాజిక్ జరగల. అమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది. ఇక అమ్మాయి ఇష్టం అండి, తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్క మాట వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం అంది ఆ తల్లి. వాళ్ళ నాన్న ఎక్కడా అని అడగగా అతను ఒక మూలను కూర్చొని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నారు. అతను ఒక వికలాంగుడు. అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు. అయినా ఏమాత్రం మనసు కరిగని ఆ అమ్మాయి ఇక వెళ్ళొచ్చా అని అడిగి బయట తన కోసం ఎదురు చూస్తున్న భర్త కారెక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు. జడ్జి గారు ఆ అమ్మాయిని ఉద్దేశించి ఇప్పుడు ఎలా వెళ్తారు అని అడిగితే బస్టాండ్లో 4 దగ్గర అడుక్కొని మా ఊరికి వెళ్ళిపోతాం, అక్కడ మళ్ళీ ఇళ్ళలో పని చేసుకుంటూ మా బతుకులు ఏడ్చుకుంటాం అని అంటుంటే అక్కడ అందరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. కోర్టు నుంచి బయటికి వచ్చిన జడ్జి గారు ఆమెకు 1000 రూపాయలు ఇవ్వగా అక్కడ ఉన్న వారంతా తోచిన సాయం చేశారు. సినిమాలో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు. తప్పు చేశామేమో అన్న పశ్చాత్తాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండి తీరాల్సిందే. మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు అవుతుంది. నేటి దినాలలో ప్రేమను పంచిపెట్టినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులు మిగిలి ఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మర్చిపోయి